హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మార్నింగే మా మమ్మీ అయితే దీపం ముట్టించేశారు. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇలా ఈ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఇలా మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా చల్లగా అయిపోయాక ఎప్పుడైనా తాగొచ్చు కదా డే టైంలో అనేసి అయితే చేసుకుంటున్నాను. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సోంపు అండి. ఈ వాటర్ తాగితే మనకి మిల్క్ సప్లై ఎక్కువగా ఉంటుందంట. నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నానండి. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. అంటే మనం ఓవర్ నైట్ సోక్ అయినా చేసుకోవచ్చు, ఇలా మనం వాటర్ అయినా ఇలా తాగొచ్చు. ఏ తాగినా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇంకా మా పెద్ద బాబు చూశారు కదా, లేవగానే చిన్నోడి దగ్గరకు వచ్చేస్తాడండి. అంటే మా హస్బెండ్ పెద్ద బాబు అయితే వేరే రూమ్లో పడుకుంటారు, నేను చిన్న బాబుతో ఇక్కడ పడుకుంటాను. సో వాళ్ళైతే లేవగానే వచ్చేసి అయితే ఇంకా చిన్న బాబుతో కొంచెం టైం స్పెండ్ చేస్తారండి. కొంచెం మా హస్బెండ్ అయితే సాంగ్స్ పెడతారు. ఇంకా సాంగ్స్ పెడితే ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా చిన్నోడు కూడా బాగా రియాక్ట్ అవుతున్నాడండి. ఏదైనా సాంగ్స్ పెట్టినా దేనికైనా బాగా రియాక్ట్ అవుతున్నాడు. సో వాళ్ళ అన్నయ్యనైతే అలా చూస్తూ ఉంటాడండి. అసలు ఎక్కువగా చూసేస్తాడు వాళ్ళ అన్నయ్యనే. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. అండ్ చాలామంది నేను ఏం ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తున్నాను అడుగుతున్నారు కదా, ఇదేనండి. నేనైతే ప్రెగ్నెన్సీలో ఇదే యూస్ చేశాను, ఈ డెలివరీ అయ్యాక కూడా ఇదే యూస్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే గ్రీన్ పీస్ తక్కువగా ఉన్నాయంట, 60 రూపీస్ కేజీ అంట, తీసుకొచ్చారు. మీరు కూడా తినండి, గ్రీన్ పీస్ చాలా హెల్త్కి మంచిది కదా, ఇప్పుడు కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కదా. ఇంకా మటన్ తీసుకొచ్చారు, అదైతే మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. అండ్ చాలామంది జాబ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నేనైతే ఇవాళ ఒక టాపిక్ చెప్దాము అనుకుంటున్నాను మీకోసం అయితే. అండ్ చాలామంది అసలు ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదు వాళ్ళకి. ఫస్ట్ అలా మీరు నాలాగే ఫస్ట్లో నాకు కూడా అంతేలేండి. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక పైథాన్ కోచింగ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత జావా నేర్చేసుకొని అలా అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను. సో మీరైతే అలాంటి మిస్టేక్ అయితే రిపీట్ చేయొద్దు. ఫస్ట్ ఏదో ఒక టెక్నాలజీ అయితే అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది ఆలోచించండి. అది ఫిక్స్ అయిపోయాక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా అలాగైతే అంటే అది నేర్చుకున్నాక ఇది అలా అయితే చెయ్యొద్దు. నన్ను అడిగితేనైతే జావా కొంచెం బెటర్ అండి. అంటే ఓపెనింగ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి జావా మీద అయితే. అంటే నేను చూసినంత మట్టుకైతే ఓపెనింగ్స్ ఎక్కువగా ఉండేదైతే జావా ఉంటుందండి. అంటే మనం రెజ్యూమ్ పెట్టామనుకోండి, జావా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకైతే చాలా కాల్స్ వస్తాయి నౌకరీ నుండి. నేను చెప్తున్నాను కదా, అంటే నేనైతే టీసీఎస్లో మానేసాక రెజ్యూమ్ అప్లోడ్ చేశానండి నౌకరీలో. అయ్యో బాబోయ్ ఎన్ని కాల్స్ వచ్చేవో, రోజు ఒక 100 కాల్స్ అయినా వచ్చేవి నాకు. అంటే ఆ ప్రొఫైల్కి అన్ని కాల్స్ వస్తాయి అన్నట్టు. సో మనకి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది కదా. సో నేనైతే అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ టెక్నాలజీ ప్రిపేర్ అయిపోయి అయితే మీరు మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక షెడ్యూల్ వేసుకోండి. నేను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇంకా నేను చెప్పాను కదా, ఆ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను అరౌండ్ 12 ఆ టైంకి అయితే ఈ వాటర్ తాగేస్తానండి. ఇంకా ఇప్పుడైతే మటన్ వండేస్తున్నాను. ఇంకా 12 అయిపోయింది. సో త్వరగా వండేస్తే ఇంకా తినేసి ఇంక ఇవాళ కొంచెం చిన్న పనులు ఉన్నాయండి. అంటే రేపు 31st కదా, ఇంకా మా ప్రిపరేషన్స్ అన్నట్టు 31స్ట్కి అయితే. సో వాటి కోసం అయితే కొన్ని సామాన్ కూడా కావాలి. సో బయటికి వెళ్ళి తెచ్చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే టైం అయితే 12 అవుతుంది. ఇప్పుడైతే మటన్ వండుతున్నాను, మటన్ అయితే కుక్ చేస్తున్నాను. అండ్ చాలామంది అక్క ఎప్పుడు చూడు నాన్ వెజ్ తింటావా అని అంటున్నారు. అయ్యో అలా ఏం లేదండి. అంటే ఇప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నాను కదా, ఒక వారంలో 2-3 టైమ్స్ తింటున్నాను, లేదంటే అంత ఎక్కువగా ఏం తినండి. అండ్ చికెన్ తిన్నావా అని అడుగుతున్నారు. చికెన్ తినేస్తున్నానండి. అంటే ఇంకా డాక్టర్ని అడిగాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, అడిగితే తినొచ్చమ్మా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. డాక్టర్ని అడిగాకే తింటున్నానండి. అండ్ ఎక్కువగా తినండి, కొంచెం క్వాంటిటీ తక్కువగానే తింటాను చికెన్ అయితే. హాయ్ అండి, ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకా నేను మరీష్ బాబు మా హస్బెండ్ అయితే స్నాక్స్ తింటున్నాము. ఇవాళ అయితే స్నాక్స్గా మా మమ్మీ అయితే ఇదిగోండి బఠానీ ఉడకబెట్టింది, ఇవి తింటున్నాము. సో ఈవినింగ్ అయితే పెసరట్టు తింటున్నానండి. ఇలా 2 అవర్స్కి అయితే ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా 31st దావత్ కోసం అయితే ప్రిపరేషన్ కోసం నేనైతే మా పెద్ద బాబు కేక్ కావాలంటున్నాడండి. బయట ఈ టైంలో కేక్స్ బాగోవు కదా, అందుకే రత్నదీప్కి వచ్చాను. నేనే కేక్ కుక్ చేద్దామని, ఫస్ట్ టైం కుక్ చేద్దాము అనుకుంటున్నానండి. అంటే ఎప్పుడు కేక్ చేయలేదు, అందుకే దానిలోకి కావాల్సిన బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ ఇలాంటివి కొందామని అయితే వచ్చాము. ఇంకా మా పెద్దోని తీసుకొచ్చాం కదా, ఇంకా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. ఇంకా అంతేలేండి, బయటికి తీసుకొస్తే ఇలా ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు.
ఇంకా మా మిక్సీ గిన్నె కూడా పాడైపోయిందండి, అందుకే ఈ షాప్కి వచ్చాము. లాస్ట్ టైము 250 రూపీస్ పెట్టి కొన్నానండి, అసలు అది 5-6 మంత్స్ కూడా రాలేదు. అందుకే మళ్ళీ ఈసారి అయితే స్ట్రాంగ్ కొందామనేసి అయితే వచ్చాము. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఈ షాప్లో. ఇందులో అయితే మనకి ఇంకా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. 400 రూపీస్ చెప్పారు, మాకైతే ఇంకా 350 రూపీస్కి ఇచ్చారు ఆ మిక్సీ గిన్నె. చూసారు కదా ఈ విగ్రహాలు ఎంత క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయో, బట్ కాస్టే ఎక్కువ అండి. ఒక్కొక్కటి 800-1000 రూపీస్ అంట. అమ్మ బాబోయ్ అనిపించింది. అవి చూస్తేనేమో చిన్నగా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా. అండ్ నేను మర్చిపోయానండి, బయటకు వచ్చేసాక మళ్ళీ గుర్తొచ్చిందని లోపలికి వచ్చాము. కేక్ మోల్డ్ చేసే బౌల్ లేదండి మా ఇంట్లో, అందుకే ఇంకా ఆ గిన్నె కూడా తీసుకోవడానికి వచ్చాము. ఇంకా మా చిన్నోడేమో మా పెద్దోడేమో ఇంకా అసలు సతాయించేస్తున్నాడు, ఏదో ఒకటి చూసేసి అది కావాలనేసి. ఇది బొమ్మల షాప్ అనుకుంటున్నాడో ఏంటో. ఇంకా ఈ కేక్ మోల్డ్ తీసుకున్నామండి. ఇదైతే నేను డీమార్ట్లో చూసాను, కాస్ట్ తక్కువగా ఉంది, కానీ ఇక్కడ చూడండి 215 రూపీస్ అంట. ఇంకా ఫైనల్గా అయితే 170 రూపీస్కి అయితే ఇచ్చారండి. ఇదైతే నాన్ స్టిక్ది కూడా ఉందండి, ఇంకా అదైతే 400 రూపీస్ చెప్పారు. ఎందుకులే ఇది ఎప్పుడు కుక్ చేయను కదా అనేసి అయితే తీసుకున్నానులేండి. చిన్నది సరిపోతుంది కదా మనకైతే. మీరు కూడా బయట ఫుడ్ ఎక్కువగా అంటే ఈ టైంలో అయితే తెచ్చుకోకండి, ఈ 2-3 డేస్. ఎందుకంటే బయట అంతా ఇప్పుడు అంత మంచిగా ఉండదు కదా ఫుడ్ అయితే. అందుకే నేనైతే ఇంట్లోనే కుక్ చేస్తున్నాను. సో పద్మ వాళ్ళని కూడా రమ్మన్నానండి. అంటే ఇంకా మేమిద్దరమే కదా, మా హస్బెండ్ నేను మా మమ్మీయే కదా. మా మమ్మీ అయితే మళ్ళీ నాన్ వెజ్ తినరు, ఇంకెందుకులే అని పద్మ వాళ్ళ హస్బెండ్ కూడా రమ్మన్నాము. సో ఇంకా బిర్యానీ చికెన్ ఫ్రై అలా చేద్దాము అనుకుంటున్నాను. అండ్ కేక్ కూడా కుక్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి మా చిన్న బాబుతో కుదరదో రేపు అయితే. అండ్ మీరేం ప్రిపరేషన్ చేసుకుంటున్నారో, మీరేం ప్లాన్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇంకా తర్వాత మంచి మంచి సెలబ్రేషన్ వీడియోస్ అలా పోస్ట్ చేస్తాను, నా వీడియోస్ చూడండి. అండ్ మంచి జాబ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ 2024లో చేద్దాము అనుకుంటున్నాను. అంటే నా వల్ల ఒక్కరికైనా యూజ్ అయితే మంచిది కదా. సో అందుకే జాబ్ రిలేటెడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాంటి వీడియోస్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మమ్మీ అయితే వెళ్ళిపోతారు కదా, మమ్మీ వెళ్ళిపోయాక ప్లాన్ చేయాలి. అంటే ఇప్పుడైతే మమ్మీ ఉన్నారు కాబట్టి ఈజీగా ఉంది, అంటే వీడియోస్ చేయడానికి అంతా. మమ్మీ వెళ్ళిపోయాక నేనే హ్యాండిల్ చేయాలి కదా ఇల్లు. ఇంకా దాని ప్రకారం చేస్తానండి. అంటే రెగ్యులర్గా కాకపోయినా వారంలో 2-3 టైమ్స్ అయినా వ్లాగ్స్ పెడతాను. ఇంక ఇక్కడైతే చికెన్ షాప్కి వచ్చామండి, చికెన్ కూడా తీసుకొని వెళ్తున్నాము. అంటే ముందు రోజు నేనైతే మ్యారినేట్ చేసి పెట్టేస్తానండి, నెక్స్ట్ డేకి సాఫ్ట్గా అయిపోతుంది కదా చికెన్ అయితే. అందుకే ఇంకా ఇప్పుడైతే అసలు నాకైతే మా చిన్న బాబుని వదిలేసి వచ్చాను కదా, మనసు అసలు ఏమీ బాగాలేదు, వదిలేసి వచ్చానని. అండి ఇదిగోండి చికెన్ తెచ్చాను కదా, ఇప్పుడైతే ఇదంతా మ్యారినేట్ చేయాలండి. ఇంకా టైం అయితే 8 అవుతుంది. ఫస్ట్ అయితే మా రుషి బాబుకి అన్నం తినిపించేసి ఇంక ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా భోజనం చేసేసాక మా హస్బెండ్ అయితే మా బాబుని చదివిస్తున్నారండి. డైలీ ఇలా కొద్దిసేపు అయితే చదివిస్తూ ఉంటారు. ఇంకా నాకు టైం కుదరట్లేదు కదా, ఆయనే చదివిపిస్తారు. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ.